మన ముగ్గు. అటు ఇంకొక కైట్. సో హలో బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ అయితే భోగి. సో అందరికైతే హ్యాపీ భోగి. సో నా సబ్స్క్రైబర్స్కి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి. సో ఇవాళ అయితే 14th, ఈ వ్లాగ్ అయితే రేపు 15th వస్తుంది. ఏంటంటే ఇవాళ సంక్రాంతి భోగి వేస్తున్నాను అనుకోకండి. సో ఇవాళ అయితే 14th, ఈ వ్లాగ్ అయితే రేపు వస్తుంది. సో అందరికైతే హ్యాపీ భోగి. సో భోగి రోజు అయితే ఇంట్లో స్పెషల్ వచ్చేసి అయితే మమ్మీ చేస్తుంది ఆల్రెడీ పూరి అండ్ బగారా రైస్ అండ్ పన్నీర్ కాలిపోతుంది. సో అండ్ ఆలు కర్రీ అండ్ ఇన్ని స్పెషల్ అయితే చేసాం. మీ ఇంట్లో కూడా ఏం ఇవాళ భోగి రోజు అయితే ఏమేమి స్పెషల్ చేసినారో మీరైతే కామెంట్లో పెట్టండి. మమ్మీ చెప్పు నువ్వు కూడా. హ్యాపీ భోగి అందరికి. సో ఇంకా స్పెషల్ ఉందంట, బెల్లమన్నం. సో ఆల్రెడీ నిన్న వ్లాగ్లో అయితే చెప్పేసాం కదా, సకినాలు అవన్నీ నిన్న చేసేసాం. మొన్ననే 3 days నుంచి చేసేసాం. సో ఇంట్లో అందరూ అయితే చాలా ఖాళీయే. సో దాని తర్వాత గైస్ లంచ్ తినకైతే పూరి పన్నీర్ కర్రీ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. అలా పూరిని చించుకొని పులుసు పెట్టుకొని తింటే వేరే లెవెల్ ఉందన్నమాట. మన లంచ్ అయితే ఇదే. సో వేరే లెవెల్ ఉంది. సో వేరే లెవెల్ అవుతుంది గాయస్. సో ఇవాళ ఇప్పుడు అయితే లంచ్ అయితే అయిపోయింది. డెజర్ట్ అయితే తినాలి కాబట్టి ఏదైనా మంచిగా డెజర్ట్ తినాలి కాబట్టి నాటివి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక వెరైటీ చేస్తాను. దీన్ని ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. సో నిన్న చేసుకున్న కప్ కేక్లో ఒక కప్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఐస్ క్రీమ్ అయితే దాంట్లో వేసేయండి. సో దాంట్లో వేసాకైతే మీకు నచ్చితే డైరీ చాక్లెట్స్ అయితే వేసుకోండి. సో ప్లస్ నిన్న మిగిలిన చాక్లెట్ సిరప్ అయితే నేను దాని మీద కొద్దిగా లైట్గా పోసుకున్నాను అనమాట. సో మీకు ఈ చాక్లెట్ సిరప్ పోసుకోవాలనిపిస్తే పోసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. చాక్లెట్స్ కూడా వేసుకొని తెచ్చుకోవచ్చు. సో మంచిగా అయితే పోసేసుకొని ఇక ఇది ఒక చిన్న డెజర్ట్ అనమాట, ఒక టైప్గా. సో టేస్ట్ అయితే వేద్దాం. వేరే లెవెల్ ఉంది. ఇది తిన్నాకైతే మీతో కలుసుకుంటాం. సో సంక్రాంతి హాలిడేస్ కాబట్టి స్కూల్లో అయితే ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. ఏం ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు స్పేస్లో ఉండే ప్రతి ఏదైనా ఒకటి మనం డ్రా చేయాలన్నట్టు మనమైతే ఒక డ్రా చేస్తున్నాం. ఇదేంటో గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్ చేయండి. రౌండ్ ఉంటుంది. సో ఎమ్ లెటర్తో స్టార్ట్ అయితే మంచి ఇంటి ఇచ్చాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట. సో ఇప్పుడైతే దీని వర్క్ అయితే కొద్దిగా ఉందని. ఇదేంటి మన ఇది ఇప్పుడు స్పేస్ కాబట్టి ఈ సరౌండింగ్ మొత్తం బ్లాక్. సో రాత్రి అయితే అయిపోయింది. సో తెలిసిందే కదా, ఇక రేపు సంక్రాంతి అంటే ముగ్గులు వేయాల్సిందే. సో మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినారు. మమ్మీ ఆంటీ చూసుకోవచ్చు ఇప్పుడే స్టార్టింగ్. సో మా ఇంటికాడ అయితే లైట్ రావట్లేదు, ఏంటో న్యూ ఇయర్ నుంచి అయితే రావట్లేదు అనమాట. సో ఇప్పుడైతే అలా టైంపాస్. సో అన్నీ అయితే రాలేదు, పైన చదువుకుంటుంది అనమాట. సో మన మొక్కలమే ఖాళీ. సో మమ్మీ వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయాలంటే చేస్తున్నాం. సో ఈ ముగ్గు అయితే సగం కంప్లీట్ అయినాక అయితే మీతో కలుసుకున్నాం. సో ఇప్పుడైతే మనం ముగ్గురు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో అన్నయ్య అయితే ఇక్కడ 14 సెక్షన్ అయితే చేస్తున్నాడు. సో మనం ముగ్గు ఫైనల్ టచ్. ఒక్క నిమిషం. అరే
ఓకే, రెడీ 1 2 3. సో ఇదైతే లైట్ 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 కొద్దిగా డల్ ఉందనమాట. సో అందరికైతే ఇప్పుడు వేస్తున్నాం. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ చూపిస్తాను, క్లియర్ రాలేదనుకుంటా. ఓకే రెడీ. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. ఇది మీకు ఇష్టమైన కైట్, నా ముగ్గు, అటు ఇంకొక కైట్. సో వచ్చేసరికి తెలుగులో. సో పైనకి వెళ్దాం గైస్. ఇప్పుడైతే కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి పట్టుకునేవి, సో అందుకనే అనమాట. గైస్ మమ్మీ అయితే ముగ్గేసి అయితే పైనకి వచ్చేసాం. సో డిన్నర్ కూడా అయిపోయింది గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో మమ్మీ వాళ్ళు అయితే ముగ్గేసి అయితే పైనకి వచ్చేసాం. డిన్నర్ కూడా అయిపోయింది. నైట్ అయితే 1 అవుతుంది. సో పోయిన వీడియోకి చెప్పినంత వ్యూస్ లైక్స్ అయితే రాలేదు. మేము కానీ వస్తుంది చూడాలి. సో ఈ వీడియో అయితే మార్నింగ్ 15th వస్తుంది కాబట్టి అందుకే హ్యాపీ సంక్రాంతి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అయితే తీసుకున్నాం. బాయ్.